హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో చికెన్తో మరో స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తానండి. కేఎఫ్సి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందరికీ చాలా ఇష్టం కదా. దీనికోసం మనం బయటకు వెళ్ళి తింటూ ఉంటాం. అది మనకి అంత హెల్తీ కూడా కాదు. ఇంట్లోనే చాలా హెల్తీగా మనం టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వచ్చేయండి. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. దాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దానిలోకి 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. టూ స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ ఒకటి పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని ఇలా రసం తీసుకున్నానండి. దాన్ని దీనిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, అన్ని పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్ లోపలి వరకు వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుంది. సో ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం వేరే గిన్నె తీసుకోవాలి. నేను ఇక్కడ హెల్తీగా ఉండటం కోసం గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. దీనిలోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం. ఇక్కడ నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మనం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడయ్యే లోపల ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఈ పిండి లోపల వేసుకొని చికెన్కి ఈ పిండి అంతా బాగా పట్టేట్టుగా పిండి అంతా చికెన్కి బాగా పట్టించాలండి. ఒకసారి దులుపుకొని దీనిని ఈ వాటర్లో వేసుకోవాలి. వేసుకొని 1 మినిట్ ఉంచాలండి. తరువాత ఈ పీస్ తీసుకొని ఇంకొకసారి ఈ పిండిని బాగా చికెన్కి పట్టించాలి. బాగా దులపాలండి, లేయర్స్ కింద బాగా వస్తాయి. ఇప్పుడు దీనిని ఈ వేడెక్కిన ఆయిల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మరలా వేరే పీస్ తీసుకొని ఇలా పిండిలో వేసుకోవాలి. చికెన్కి బాగా ఈ పిండిని పట్టించాలండి. మళ్ళీ దులుపుకొని ఈ ఐస్ వాటర్లో 1 మినిట్ వదిలేయాలి. 1 మినిట్ తర్వాత పీస్ తీసుకొని మళ్ళీ పిండిలో వేసుకోవాలండి. ఈ పిండి అంతా చికెన్కి పట్టించాలి. చూడండి, మనం ఆల్రెడీ పీస్ వేసాం కదా, దాన్ని టర్న్ చేసుకోవాలి. ఇది వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పీస్ని తీసుకొని బాగా దులపాలండి. లేయర్స్ రావాలి మనకి. అప్పుడు ఈ పీస్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. సో మనకి
ఈ పీస్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. దీన్ని టర్న్ చేసుకోవాలి. అంతేనండి. ఇలాగే మిగిలిన అన్ని పీసెస్ని కూడా సేమ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని చేసుకోవాలండి. చూసారా, చాలా సింపుల్గా KFC చికెన్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.